ముఖ్యమంత్రులకు నా నమస్కారం. రాజంపేట పార్లమెంటరీ సమాచార సేకరణ కమిటీలో నాకు బాధ్యతలు ఇచ్చినందుకు మా అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా నియమించిన కేకే సార్ గారికి, ముఖ్యంగా మాకు ఈ బాధ్యతలు కాకుండా పార్టీ నుంచి ముందు నుంచి మాకు రెండంటి నడిపి మమ్మల్ని ముందరకు పోయి చేసిన మా అన్న సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ గారికి, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఓసి చిన్నారాయలు గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు ప్రసిడెంట్ హరిప్రసాద్ గారికి మరియు కోలా సోమశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. ఈరోజు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటరీలో సమాచార సేకరణ కమిటీలో నాకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే 2014 నుంచి పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా మేము పార్టీలో కష్టపడుతున్నాం. మా కష్టానికి తగిన బాధ్యత ఈరోజు ఇచ్చారని కోరుకుంటున్నాను. అలాగే మేము మాకు కొంత 2014 నుంచి పనిచేసినా కూడా కొంత సరైన అవకాశం రాలేదని మేము కొంత ఆందోళన చెందుతూ ఉంటుంది. కానీ ఈరోజు మాకు ఈ బాధ్యత అప్పగించడం వల్ల పవన్ కళ్యాణ్ సార్ దృష్టిలో కూడా మేమున్నామని మాకు అవకాశం ఇచ్చిన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నిష్పక్షపాతంగా వ్యవహరించి కమిటీలో మా ముగ్గురికి అవకాశం ఇచ్చినందుకు ఈ సెలక్షన్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి నిర్వహిస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఈ మీడియా సమావేశానికి ఇచ్చినటువంటి విలేకరులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు రాజంపేట పార్లమెంటరీ సమాచార కమిటీలో మాకు అవకాశం కల్పించినందుకు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారికి, మా సింగిల్ విండో చైర్మన్ రమణ గారికి, పిఓసి చిన్నారాయలు గారికి, నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం రావడానికి మాతో కలిసి పనిచేసినటువంటి ఈ పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులందరూ మాకు సహకరించడం వల్ల మాకు ఈ అవకాశం వచ్చింది. మరొకసారి వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకైతే ఏ బాధ్యతలు అయితే అప్పచెప్పినారో, నియోజకవర్గంలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నిస్వార్థంగా పనిచేసినటువంటి ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తను గుర్తించి వాళ్ళు ఏవైతే ఆశిస్తున్నారో నిజాయితీగా వాళ్ళందరి దగ్గర నుంచి స్వీకరించి ఖచ్చితంగా పార్టీ హైకమాండ్కి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మేము చేరవేసి నిజాయితీగా పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ సమావేశానికి వచ్చిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశానికి చేసినటువంటి నా పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా పుంగనూరు జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కలవడానికి కారణం ఏమంటే, నిన్న మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ బలోపేతం కోసం రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో సంబంధించి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం, అంటే పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన ఏ పదవులు ఉంటాయో, ఎవరికి ఏ ఆసక్తులు ఉంటాయో ఆ వ్యక్తులకు సంబంధించి పార్టీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో మా పుంగనూరు నియోజకవర్గం సంబంధించి మన పట్టణాధ్యక్షులు నరేష్ రాయల్ గారు, అదేవిధంగా రూరల్ అధ్యక్షులు విరూపాక్షి గారు, అదేవిధంగా సోమవారం సంబంధించి మా నాగభూషణ్ గారికి మా పవన్ కళ్యాణ్ గారు స్థానం కల్పించారు మా పుంగనూరు సంబంధించి. ఇది చాలా హర్షించదగ్గ విషయం, చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మా పార్టీ జనసేన పార్టీ కానీ కష్టపడిన కార్యకర్తకి కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా సముచిత స్థానం తగ్గుతుంది. అదేవిధంగా నిస్వార్థంగా పనిచేసే కష్టానికి ఎప్పుడూ కూడా విలువ ఉంటుందనే దానికి నిదర్శనమే వీళ్ళు ముగ్గురు కూడా.
చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా మేమందరం కూడా ఐకమత్యంతో పుంగనూరు నియోజకంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం, జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇలాంటి వ్యక్తులకి మా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మంచి సముచితాన్ని ఇచ్చారు. అందుకు మా జనసేన పార్టీ పుంగనూరు నియోజక కార్యకర్తలందరి తరఫున కూడా మా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మన పుంగనూరు నియోజకమే కాదు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నట్టు అన్ని నియోజకాల్లో కూడా మీరు పర్యటించి ఖచ్చితంగా మంచి వ్యక్తులకి మంచి పోస్టులు ఇప్పించి, మంచి పదవులు ఇప్పించి జనసేన పార్టీ నిర్మాణం, జనసేన పార్టీ అభివృద్ధికి మీరందరూ కూడా మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తూ జై హింద్, జై జనసేన.